ఆ! ఇప్పుడు మనము నోట్స్ క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్. ఈరోజు మనం ఏమేమి నేర్చుకుంటామంటే బేసిక్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఫస్ట్‌లో వచ్చి హిస్టరీ ఆఫ్ జావాస్క్రిప్ట్. సెకండ్ నార్మల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. థర్డ్ వేరియబుల్స్ గురించి. ఫోర్త్ వన్ లెట్, కాన్స్ట్ అండ్ వార్. స్ట్రింగ్స్, టెంప్లేట్, స్ట్రింగ్ మెథడ్స్. సిక్స్త్ వన్ టెంప్లేట్ స్ట్రింగ్. ట్రూత్ అండ్ ఫాల్స్. ఇది కూడా కాదు. డేటా టైప్స్. ఎయిత్ వన్ వచ్చి బూలియన్ ఆపరేటర్స్. నైన్త్ వన్ ట్రూత్ అండ్ ఫాల్స్ వాల్యూస్. 10th one if else statements. Ternary operators. 12th one and or operator. Same nested if else. 14th if ladder, which while loop, do while loop, for loop, break and continue. ఇప్పుడు ఇది రెండో అయిపోయింది, దాని తర్వాత చేద్దాము. ఓకే బ్రో, ఇదే బ్రో ఈరోజు టాస్క్. ఓకేనా? ఓకే బ్రో, సరే. ఫస్ట్ మనం హిస్టరీ ఆఫ్ జావాస్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పేస్తాను, ఇది అవసరం లేదు బట్ మనల్ని కనెక్షన్లో ఉంచడానికి. 1995లో నెట్స్కేప్ నావిగేటర్ అని ఒక కంపెనీ ఉండేది. ఈ కంపెనీకి ఆ టైంలో ఒక్కొక్క కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం పడింది వాళ్ళకి. ఇట్లా వెబ్సైట్లో ఇంటరాక్టివిటీ పెంచడానికి. అంటే నార్మల్గా HTML CSS జస్ట్ స్ట్రక్చర్ని రాస్తాయి, ఇంటరాక్షన్ అన్నది ఏం ఉండదు. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది ఆ వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ని మ్యానిపులేట్ చేయడము, డిజైన్ పెంచడం అట్ట కావాలి. అంటే దే నీడెడ్ ఏ దే నీడెడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ ఇట్ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ద వెబ్ వెబ్సైట్ విత్ ద వెబ్ పేజెస్ ఆర్ వెబ్సైట్. సో అప్పుడు వచ్చి బ్రెండన్ ఎయిక్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఈస్ ద ఫౌండర్ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఇన్ 10 daysలో క్రియేట్ చేసినాడు బ్రో జావాస్క్రిప్ట్ని. మళ్ళీ ఇంకా ఫస్ట్ జావాస్క్రిప్ట్ పేరు పెట్టలేదు దానికి. ఫస్ట్లో వచ్చి దాని పేరు వచ్చి మోకా అని పెట్టారు. దీని జావాస్క్రిప్ట్ నేమ్స్ ఫస్ట్ వచ్చి మోకా. దాని తర్వాత ఏదో లీగల్ ఇష్యూస్ రావడం వల్ల ఆల్రెడీ ఉందంట అది, ఏదో వేరే పేరు లైవ్ స్క్రిప్ట్ అని పెట్టారు దాని తర్వాత. కానీ ఏమైందంటే పాపులర్ కాలేకపోయింది లైవ్ స్క్రిప్ట్ అని పేరు పెట్టింటే. అప్పుడు జావా ఫుల్ పాపులర్గా ఉండింది. సో వాళ్ళు జావా స్క్రిప్ట్ అని పేరు పెట్టేశారు. అంటే ఇది కూడా ఇంపార్టెంట్ ఏమో అన్న అందరూ అనుకుంటారని అటు పెట్టేస్తున్నారు.
అది సక్సెస్ అయిపోయింది. సో ఇది నెట్స్కేప్ నావిగేటర్ స్టోరీ. చెప్పాను కదా విండోస్ గమ్ముననే ఉండదని. వాళ్ళు వాళ్ళు అగెయిన్స్ట్ గా ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసినారు, జే స్క్రిప్ట్ అని. అది కూడా ఇన్ 1996 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ క్రియేటెడ్. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంటున్నా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రో అప్పుడు పేరు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ క్రియేటెడ్ జే స్క్రిప్ట్. జే జే స్క్రిప్ట్ జే స్క్రిప్ట్ ఇది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదేమైందంటే ఇవి రెండు ఆల్టర్నేట్ గా పనిచేస్తాయి బ్రో. కొన్ని చోట్ల జావా స్క్రిప్ట్ కొన్ని చోట్ల జావా స్క్రిప్ట్ ఉంటుంది, కొన్ని వెబ్సైట్స్ లో జావా స్క్రిప్ట్ ఉంటుంది, కొన్ని వెబ్సైట్స్ లో జే స్క్రిప్ట్ ఉంటుంది. సో పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో వెబ్సైట్ ఒకలా బిహేవ్ చేస్తుంది, నెట్స్కేప్ నావిగేటర్ లో ఒకలా బిహేవ్ చేస్తుంది, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఎక్మా అని ఒక కంపెనీ ఉంది. ఎక్మా ఎక్మా వచ్చి ఈ రెండు టెక్నాలజీస్ ని స్టాండర్డైజ్ చేసింది. దిస్ టూ టెక్నాలజీస్ అంటే బిహేవియర్ ని ఒకేలా పెట్టింది. అంటే ఎలా పడితే అలా చేయకుండా రెండు ఒకేలా బిహేవ్ చేసేటట్టు మార్చింది. దాని తర్వాత ఆ ఇది ఒరాకిల్ వచ్చి జావా స్క్రిప్ట్ ని కొనేసింది బ్రో. ఒరాకిల్ పర్చేస్ జావా స్క్రిప్ట్ అండ్ నేమ్డ్ ఇట్ యాస్ ఎక్మా స్క్రిప్ట్. నిజం చెప్పాలంటే జావా స్క్రిప్ట్ పేరు జావా స్క్రిప్టే కాదు బ్రో, ఎక్మా స్క్రిప్ట్. సో ఇది బ్రో హిస్టరీ. ఇప్పటిదాకా మనం వినింది హిస్టరీ. దాని తర్వాత అప్డేట్స్ చదువుదాం, అప్డేట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చి ES1 వచ్చింది. ES1 వచ్చి 1997లో వచ్చింది. దాని తర్వాత వచ్చి ES2, ES2 మళ్ళీ ఇంకా ES3 అట్టా ES4 దాకా వచ్చినాయి. కానీ బట్ ఏం ఎక్కువ చేంజెస్ అయితే ఏం లేవు, ఆల్మోస్ట్ సేమ్, నో చేంజెస్. మళ్ళీ ఇంకా ES5 ES5 వచ్చింది. ES5 ఎప్పుడు వచ్చిందంటే 2009లో వచ్చింది. దీంట్లో చాలా ఎక్కువ ఫీచర్స్ వచ్చాయి, లాట్ ఆఫ్ న్యూ చేంజెస్, న్యూ ఫీచర్స్. మళ్ళీ నాకు వచ్చింది బ్రో ES6. ఇది 2015లో వచ్చింది. ఇది బిగ్గెస్ట్ అప్డేట్ ఆఫ్ జావాస్క్రిప్ట్ హిస్టరీ, బిగ్గెస్ట్ అప్డేట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జావాస్క్రిప్ట్. అంతే బ్రో. ఇది ES6నే మనం మోడర్న్ జావాస్క్రిప్ట్ అని పిలుస్తాం. ES6 is known as మోడర్న్ జావాస్క్రిప్ట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను బ్రో, మనము ES6లో రాసినాం అనుకో కోడ్, కొన్ని బ్రౌజర్స్ ఇంకా ES2, ES3 యూజ్ చేస్తూ ఉంటాయి. సపోజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఇక్కడ రాసిన కోడ్ అక్కడ పనిచేయదు. సో కానీ ఇక్కడ రాసిన కోడ్ ఇక్కడ పనిచేస్తుంది. అంటే ES2, ES3లో రాసిన కోడ్ ES6లో పనిచేస్తుంది. అంటే ఆ ఫీచర్స్ ఇంకా ఉన్నాయి. కొత్త ఫీచర్స్ వచ్చేవి వెనకాల పనిచేయవు. అంటే ఏమంటారు, బ్యాక్వర్డ్ కంపాటబుల్ కానీ ఫార్వర్డ్ కంపాటబుల్ కాదు ఇది. ఫార్వర్డ్ కంపాటబుల్ కావట్లేదు కాబట్టి ఆ, దీనికోసం బ్యాబుల్ అని ఒక వెబ్సైట్ ఉంది బ్రో. బ్యాబుల్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్పైల్ ద కోడ్, ట్రాన్స్పైల్ ద జావాస్క్రిప్ట్ కోడ్ ఇంటూ వేరియస్ వర్షన్స్. అంటే ES2ని ES3లోకి మారుస్తుంది, ES3ని ES2లోకి మారుస్తుంది. అట్లా నీ ఇష్టము, నువ్వు దేంట్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే బ్రో, నీకు చూపిస్తాను నాకు బ్యాబుల్. ఇక babel.js. ఇక్కడ మనం ఏదైనా కోడ్ రాస్తే ఇక్కడ వస్తుంది. అంటే లేట్ ఈక్వల్ టు 6 అంటే అంటే నేను ఇప్పుడున్నది పెట్టాను, ఇది నా బ్రౌజర్ కోడ్. అంటే రెండు మ్యాచ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. నేను వేరే వాడతా ఒకవేళ.
వేర్ కూడా వచ్చేయండి, ఏం ఇష్యూ రాదైతే. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేదు, లేదంటే చూపించింటాను. ఇక్కడ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు బ్రో, ఒక కోడ్ నుంచి ఇంకో కోడ్కి, అంటే ఒక సెటప్ నుంచి ఇంకో సెటప్కి మార్చుకోవచ్చు. సరే ఇది వద్దులే. సో మనకి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ చెప్తా. రిక్వైర్మెంట్స్ ఏమంటే ఇది నేర్చుకోవడానికి ఇది తెలిసిందే, బట్ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. విఎస్ కోడ్ దాని తర్వాత వచ్చి ఇదేం అవసరం లేదు, కానీ లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. అంతే బ్రో, అంతే ప్రస్తుతానికి ఇంకా ఏం లేదు. ఇదే బ్రో, ఇంకా మనము ప్రోగ్రామింగ్ మీద పోదామా? ఓకేనా బ్రో, అర్థమైందా? అర్థమైంది. ఓకే బ్రో, నేను కోడ్ వద్దులే, టచ్ జీరో 9 ఏం లేదు, జస్ట్ ఒక 10 ఒక 9 ఫైల్స్ క్రియేట్ చేసింది అంతే. సరే, కోడ్ 01.js. సో ఓకే, ఫస్ట్ మనం హౌ టు ప్రింట్ జావాస్క్రిప్ట్ ఇది నేర్చుకున్నాం. దీనికి ముందు మనం ఏం చేద్దామంటే ఒక ఒక index.html పేజ్ని క్రియేట్ చేసుకున్నాం. అంటే మనం నోట్ చేసి వాడడం లేదు, బ్రౌజర్లో చూద్దాం ఎట్లా రన్ అవుతుంది ఇది అని. సో బాగా టెంప్లెట్ కోడ్ యూస్ చేస్తాను. ప్రస్తుతానికి మనం బాడీ కింద పెడదాం స్క్రిప్ట్, అంటే క్లోజింగ్ ట్యాగ్ కింద పెడదాము. ఇంకా మల్టిపుల్ వేస్ ఉన్నాయి, కానీ ఇదే బెస్ట్. దీని గురించి మళ్ళీ చెప్తాను, అంటే పోయే కొద్దీ చెప్తాను. ఎస్ఆర్సి ఈక్వల్ టు 01.js అంతే, ఓకేనా? లింక్ అయిపోయింది. మనం దీన్ని గో లైవ్తో ఓపెన్ చేద్దాం. సో ఓకే, దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. కన్సోల్. సో కొంచెం రిఫ్రెష్, మనం దీన్ని బయటికి తీసుకొని వచ్చేద్దాం. ఇదే మన బ్రో, ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ మనం చూద్దాంలే దీన్ని. సో ఓకే, మనం లింక్ చేసేసినాం ఈ ఫైల్ని, ఈ పని. సో దేర్ ఆర్ హౌ టు ప్రింట్ అన్నాను కదా. సో ఇప్పుడు మనం హలో వరల్డ్ని ప్రింట్ చేయాలనుకో, ప్రింటింగ్ హలో వరల్డ్ ఇన్ జావాస్క్రిప్ట్. సో ఫస్ట్ వే బై యూజింగ్ సింగిల్ కోట్స్, console.log hello world. Second way, by using double quotes. నేను ఇది రికమెండ్ చేస్తాను, రికమెండెడ్. ఎందుకంటే అన్ని మనము వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వెళ్తే డబుల్ కోట్సే యూజ్ చేస్తాము. సో ఎందుకు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేద్దాం అన్నిట్లో. సో console.log hello world. ఇంకా థర్డ్ వే బై యూజింగ్ బ్యాక్ టిక్స్. console.log 1 పక్కన ఉంటుంది బ్రో బ్యాక్ టిక్, హలో వరల్డ్. సో ఓకే, ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. చూడు 3 సార్లు ప్రింట్ అయిపోయింది హలో వరల్డ్ అని. ఇక్కడ ఒకవేళ రాస్తే బాగుంటుంది, హలో వరల్డ్ యూజింగ్ సింగిల్ కోట్స్. హలో వరల్డ్ యూజింగ్ డబుల్ కోట్స్. హలో వరల్డ్ యూజింగ్ బ్యాక్ టిక్స్. ఓకే, ఇప్పుడు బాగా వచ్చి ఉంటుంది. బాగా వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనము కమెంట్స్ గురించి చూద్దాం. కమెంట్స్, సో నార్మల్గా అయితే ఈడ పైన పెట్టేస్తాను. ఇది
సింగిల్ లైన్ కమెంట్. ఇది మల్టీ లైన్ కమెంట్. ఓకే. సో ఇది హలో వరల్డ్ అంటే కన్సోల్ డాట్ లాగ్ యూస్ చేసి ప్రింట్ చేస్తున్నాము. దాని తర్వాత కమెంట్స్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనము దీని గురించి ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే. ఈ 01 ఫైల్ అయిపోయింది. ఇప్పుడు 02 వెళ్దాం. ఇక్కడ లింక్ చేద్దాం. దీన్ని కమెంట్ చేసేసి ఇంకో విషయం ఏమంటే కంట్రోల్ ప్లస్ హ్యాష్ కొడితే కమెంట్ అయిపోతుంది. కమెంట్ షార్ట్ కట్. ఇప్పుడు 02.js ఇక్కడ రాద్దాం మళ్ళీ స్క్రిప్ట్ src ఈక్వల్ టు 02.js క్లోజ్. ఓకే. ఇప్పుడు వేరియబుల్స్ గురించి చదువుదాం. వేరియబుల్స్ ఆర్ ది మెమరీ references that store the value of some data type. సో ఇప్పుడు మనం వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ మనం var యూస్ చేద్దాం. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు డిక్లేర్ ఏ వేరియబుల్ ఇన్ జావాస్క్రిప్ట్. ఫస్ట్ వన్ వచ్చి బై యూజింగ్ var. సో var ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు నా పేరే పెట్టుకున్నాను కిజర్. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రకాష్ అని మారుస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ అట్టే వస్తుంది. ప్రకాష్ అని చెప్పేస్తుంది. ఇక్కడ చేంజ్ చేశాను. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమంటే ముందే ప్రింట్ చేసి చూద్దాము. కన్సోల్ డాట్ లాగ్ ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ కిజర్ అని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత ప్రకాష్ అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ అంటే ఇది బాగానే ఉంది. కానీ ఇంకొకసారి నేను ఇక్కడ var అని యూస్ చేశాను అనుకోండి. var అని కాదు. ఓకే, నో ఇష్యూ. ఇది బాగానే ఉంది. ఒకవేళ నేను ఇక్కడ ఫస్ట్ నేమ్లో ఎన్ స్మాల్ పెట్టేసినాను అనుకో, ఎర్రర్ ఏం చూపేదు. ఎట్టుందో అట్టే రన్ అవుతుంది. కానీ నా పేరే ప్రింట్ అయింది. ఎందుకంటే నేను ఎన్ ఇక్కడ క్యాపిటల్ అంటే 2 డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ var అని పెట్టకుండానే డిక్లేర్ చేసేసిన నేను వేరియబుల్ని. సో అంటే ఈ వేరియబుల్ అన్నది లేదు, కానీ నేను వాడుతున్నా. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడం కోసం ఒక టెక్నిక్ ఉంది. పైన యూజ్ స్ట్రిక్ట్ అని వాడాలి. యూజ్ స్ట్రిక్ట్ ఇది యూజ్ చేస్తే ఎర్రర్ త్రో చేస్తాడు. ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏడో తప్పు చేసినాం రా అని. సో ఎన్ స్మాల్ కాదు క్యాపిటల్ అని అర్థం చేసుకుంటాం. అంటే వేరియబుల్ నేమింగ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ వేరియబుల్ నేమింగ్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇది varతో చేసాం మనము. ఇప్పుడు మనము నార్మల్గా వేరియబుల్ ఎలా అయినా అంటే వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ చూద్దాం. ఇది అర్థమైంది కదా బ్రో? యూజ్ స్ట్రిక్ట్ ఎందుకు వాడతాము? అర్థమైంది బ్రో. ఓకే బ్రో. ఇప్పుడు 03.js మనం వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ చూద్దాం. సో వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్లో ఫస్ట్ రూల్ ఏమంటే యూ కెనాట్ స్టార్ట్ వేరియబుల్ నేమ్ విత్ నంబర్.
ఇది ఫస్ట్. ఎందుకు ఇన్ని చేస్తాను? ఇదే వాడేస్తాం మంటూనే అనుకున్నాం. ఓకే, ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో ఇది దాని తర్వాత వచ్చి ఇన్ స్పెషల్ క్యారెక్టర్స్ వేరియబుల్ కెన్ ఓన్లీ కంటైన్ అండర్స్కోర్ ఆర్ డాలర్ సింబల్. రెండు దీని గురించి ఏం రావు. ఇంకోటి ఏమంటే ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ camel case alphabets, camel case variable names. సో చూద్దాం. ఇప్పుడు వేర్ వాల్యూ అని తీసుకున్నాం అనుకో 10 అని ఎగ్జిక్యూట్ అవుతుంది, నో ఎర్రర్స్. సారీ, నేను ఫైల్ మార్చడం మర్చిపోయాను. స్క్రిప్ట్ src ఈక్వల్ టు 03.js ఎగ్జిక్యూట్ అయింది, నో ఇష్యూ, నో ఎర్రర్స్ అని చూపెట్లా. ఇలానే నేను 1 వాల్యూ ఈక్వల్ టు 20 అని పెడితే ఎర్రర్ త్రో చేస్తాడు. అయిపోయింది కదా, పేజ్ని రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఎర్రర్ త్రో చేసినాడు, ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అంటున్నాడు. సో మనము వేరియబుల్ నేమ్ని ఎప్పుడు నంబర్తో స్టార్ట్ చేయకూడదు. ఆల్ఫాబెట్స్ ఉండాలి, లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ అండర్ స్కోర్ అయినా ఉండాలి, లేదా డాలర్ అయినా ఉండాలి. సో ఇది తప్పు. console.log వాల్యూ, దీని మీద మనం ఆపరేషన్స్ చేయొచ్చు. console.log వాల్యూ ఇంటూ 10 అంటే అథమెటిక్ ఆపరేషన్స్ ఏమైనా చేయొచ్చు. వాల్యూ +10 ఇలా ఏమైనా చేయొచ్చు. మనం పవర్ కూడా అప్లై చేయొచ్చు. console.log వాల్యూ స్టార్ అంటే 10² 100 వస్తుంది. అంతే, వర్క్ అవుతుంది. ఇంకోటి ఏమంటే ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. ప్రకాష్ ఫస్ట్ నేమ్ టీజర్, ఏం ఎర్రర్స్ రాలేదు. console.log ఫస్ట్ నేమ్ console.log ఫస్ట్ నేమ్. సో ప్రింట్ అయింది, నో ఇష్యూ, ఏం ఎర్రర్ రాలేదు. అండర్ స్కోర్ డాలర్ యూజ్ చేస్తే. ఇంకోటి ఏమంటే there should not be any space between the in the variable name. అంతే, ఇదే కన్వెన్షన్. దిస్ ఈజ్ రికమెండెడ్ వే. camel case where first name equal to teaser, console.log first name. This is the recommended way. ఇలానే చేయాలి. వేరియబుల్ camel case అంటే ఏమంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని పెట్టాను. ఫస్ట్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. ఫస్ట్ వన్ వచ్చి మొత్తం స్మాల్ గానే వస్తుంది. సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్. ఒకవేళ ఫస్ట్ నేమ్ ఆఫ్ అని ఉందనుకో, ఓ క్యాపిటల్ ఉంటుంది, ఎఫ్ స్మాల్ అట్ట. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు క్రియేట్ టు డిక్లేర్ వేరియబుల్స్ అని. ఇంకో వే ఉంది, అది చెప్తాను. Declaring variables using let keyword. Let
ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రకాష్ console.log ఫస్ట్ నేమ్. రన్ అయింది. ఇక్కడ ప్రాబ్లం అంటే దిస్ ఈస్ ద గుడ్ వే, దిస్ ఈస్ ద స్టాండర్డ్ వే ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ ఇన్ జావాస్క్రిప్ట్. వేర్ యూస్ చేయకండి, ఎందుకంటే వేర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం చెప్తాను నేను. అది ఓల్డ్, ఇది ఇది E6లో కొత్త ఫీచర్ని యాడ్ చేసినారు లెట్ని. సో ఇప్పుడు మళ్ళీ మనం కావాలంటే వేరియబుల్ని మార్చుకోవచ్చు, నో ఇష్యూ. console.log ఫస్ట్ నేమ్. సో మారి ఉంటుంది, స్పీకర్ అని చూపిస్తుంది. సో ఓకే, ఇది ఇది మనం లెట్ యూస్ చేసాము. ఇప్పుడు మనం కాన్స్టెంట్స్ చూద్దాం. ఈక్వల్ టు 05 ఫిల్లింగ్ చేసేసాను. డిక్లేరింగ్ కాన్స్టెంట్స్ జావాస్క్రిప్ట్. ఓకే, కాన్స్టెంట్స్ని క్రియేట్ చేయడానికి కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేస్తాం. 3.14 కాన్స్ట్ పై వాల్యూ 3.14. we can initialize only once to a constant, and it should be done at the time of declaration. అండ్ డిక్లేర్ చేసేటప్పుడు మనము ఇనిషియలైజ్ కూడా చేసేయాలి. మనం వాల్యూని చేంజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎలా అని చెప్తాను, i=4 అని పెట్టాను అనుకుంటే ఎర్రర్ త్రో చేస్తుంది. అన్కాట్ టైప్ అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్. సో ఒక్కసారి కాన్స్టెంట్ డిక్లేర్ చేసేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేం. సో అందుకు మనము ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ప్రింట్ చేసి చూద్దాం, ప్రింట్ అవుతుందా లేదా. console.log file. ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఓకే ఇదే దీని మీద మనం ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. ఏం ఇష్యూ రాదు. 5 stars 3 చూద్దాం ఒకసారి. రన్ అవుతుంది. అదే 5 క్యూబ్ ట్రై చేశాను. మల్టిప్లికేషన్ కూడా ట్రై చేయొచ్చు. మల్టిప్లికేషన్, అడిషన్, ఎవ్రీథింగ్, ఆల్ ఆటోమేటిక్ ఆపరేషన్స్. ఓకే, రన్ అవుతుంది, ఏం ఇష్యూ లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్ట్రింగ్స్ గురించి నేర్చుకున్నాం. 06 strings in JavaScript. So string will act like a array of characters in JavaScript. So next link చూద్దాం first. ఓకే, సో ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. సేమ్ లెట్ యూస్ చేయండి, వేర్ యూస్ చేయకండి. లెట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రకాష్. ఇప్పుడు ఇంటర్నల్ గా ఇది ఎలా స్టోర్ ఏంటంటే ప్రకాష్
ఒక ఇండెక్స్ వాల్యూ అసైన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అరే మాదిరిగా 0 1 2 3 4 5 6. ఓకే, మనకి ఏ క్యారెక్టర్ కావాలో దాని ఇండెక్స్ పొజిషన్ నుంచి యూజ్ చేసుకోవాలి. దీన్ని స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటారు. console.log మనం పీని ప్రింట్ చేద్దాం. ప్రింట్ అయిపోయింది. ఓకే, మనం చేంజ్ చేసి చూద్దాం చేంజ్ అవుతుందో లేదో. ఫస్ట్ టైం 0 ఇప్పుడు కే పెడదాం. దాని తర్వాత console.log ఫస్ట్ నేమ్ లేదు, చేంజ్ కాలేదు, చేంజ్ అవ్వదు. అరే మాత్రమే యాక్ట్ అవుతుంది కానీ చేంజ్ అయితే అవ్వదు. ఇక్కడ చేంజ్ చేసినా చేంజ్ కావాలి. అరే ఫామ్ ఇస్తుంది కానీ అరే మాదిరిగా అయితే చేంజ్ అవ్వదు. 0 ప్రింట్ చేసి చూద్దాం. చేంజ్ కాదు. ఇన్స్టైల్ చేస్తే ఇది ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో ఇప్పుడు మనము బిల్ట్-ఇన్ మెథడ్స్ ఇన్స్టింగ్ చూసుకున్నాం. ఫస్ట్ వన్ లెంత్ console.log ఫస్ట్ నేమ్ డాట్ లెంత్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. 7 ప్రింట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మనకు లాస్ట్ క్యారెక్టర్ కావాలి అనుకోండి. మొత్తం 7 కదా, ఇక్కడ లాస్ట్ 6, 7 - 1 6. console.log ఫస్ట్ నేమ్ డాట్ లెంత్ -1. లాస్ట్ క్యారెక్టర్ హెచ్ వచ్చింది. సూపర్. ఓకే, ఇప్పుడు మనము ఇది వచ్చి బిల్ట్-ఇన్ వేరియబుల్స్ ఇన్ స్ట్రింగ్. ఇప్పుడు మనం బిల్ట్-ఇన్ మెథడ్స్ చూద్దాం. దీన్ని వేరే ఫైల్ చూద్దాం. script src equal to 07.js 07. ఓకే, బిల్ట్-ఇన్ మెథడ్స్ ఇన్ స్ట్రింగ్. సో ఫస్ట్ మెథడ్ వచ్చి అన్ని రాసాను, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎగ్జిక్యూట్ చేస్తాను. trim మెథడ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ స్పేసెస్ లెఫ్ట్ అండ్ రైట్. మిడిల్ స్పేసెస్ ని తీయదు, లెఫ్ట్ రైట్ ఏమైనా ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే డిలీట్ చేస్తుంది. చూపిస్తాను. లెట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు టీజర్ అని తీసుకుందాం. సో console.log ఫస్ట్ నేమ్ స్పేస్ ఉంది, ముందర కూడా స్పేస్ ఉంది. చూడండి, సెలెక్ట్ అవుతా ఉంది స్పేస్, మొత్తం మీద దాకా స్పేస్ ఉంది. మనం దీన్ని బిల్ట్-ఇన్ మెథడ్ యూజ్ చేసి console.log ఫస్ట్ నేమ్ డాట్ ట్రిమ్ దీన్ని మార్చేద్దాం. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ డాట్ ట్రిమ్ console.log ఫస్ట్ నేమ్. స్పేస్ ఏం లేదు, ఇంతే ఉంది. బిఫోర్ స్పేస్ అండ్ ఆఫ్టర్ స్పేస్ రెండింటిని తీసేయండి, ట్రిమ్. ఓకే, ఇప్పుడు మనం 2 అప్పర్ కేస్ మెథడ్ చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు capitalize every letter in the string. మనం ఫస్ట్ నేమ్ తీసుకున్నాం. console.log చేంజ్ చేద్దాం. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ డాట్ 2 అప్పర్ కేస్. console.log ఫస్ట్ నేమ్. ఓకే, చేంజ్ అయింది, మొత్తం క్యాపిటల్ లెటర్స్ లోకి వచ్చింది. సేమ్ ఇలానే 2 లోయర్ కేస్ ఉంటుంది,
first name equal to, it is used to convert every letter into lowercase. First name equal to first name dot to lowercase. Console dot log first name. ఓకే, చేంజ్ అయిపోయింది, స్మాల్లోకి వచ్చేసింది మనిషి. ఇంకా ఇంకొక మెథడ్ ఉంది, స్లైస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు get a substring from a string. console.log of first name. సో నా పేరు ప్రింట్ అవుతుంది సార్. అలానే నేను console.log of first name డాట్ స్లైస్, నేను ముందు చెప్పాను కదా సార్, 0 1 2 3 4 5 నాకు 1 ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ దాకా కావాలి అంటే 1, 4th లాస్ట్ ఇండెక్స్ +1 వేసుకోవాలి. మనకి ఏ ఇండెక్స్ కావాలో దాని ముందు దాకా వెళ్తుంది. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఈసారి ప్రింట్ అయింది. అంతే. ఇది టు గెట్ ఏ సబ్స్ట్రింగ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ వి యూస్ దిస్. ఓకే, ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ఆపరేటర్ గురించి చూద్దాం. టైప్ ఆఫ్ ఆపరేటర్ is used to find the data type of the variable. Data type is in JavaScript. First one, number, boolean, number, boolean, null, undefined, big int, symbol. అంతే. సపోజ్ మనం ఏజ్ చేసుకున్నాం, ఏజ్ వేరియబుల్, లెట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు కిదర్. console.log of type of age. సో నంబర్ డేటా టైప్, ఏజ్ వచ్చి ఇక్కడ ఏం చూపిస్తుందో చూద్దాం. నేను ఇంకా లింక్ చేద్దాం ఫస్ట్. నంబర్ ప్రింట్ అయింది. అలానే మనం ఫస్ట్ నేమ్కి కూడా ఏం టైప్ అనుకున్నాం. స్ట్రింగ్ అని చెప్పేస్తా ఉంది. సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది, హౌ టు కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ నంబర్. సపోజ్ లెట్ అమౌంట్ ఈక్వల్ టు 1000. ఇది స్ట్రింగ్ లో ఉంది, మనం ఇంటీజర్లోకి మార్చాలి. ఇంటీజర్లోకి మార్చడానికి ఒక టెక్నిక్ ఉంది, అమౌంట్ ఈక్వల్ టు ప్లస్ అమౌంట్. అంతే, ఇంటీజర్లోకి మారిపోతుంది. యూజ్ ప్లస్ బిఫోర్ ది వేరియబుల్ నేమ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు నంబర్ డేటా టైప్. ప్రింట్ చేసి చూద్దాం టైప్ ఏం టైప్లో ఉంది. టైప్ ఆఫ్ అమౌంట్ కింద కూడా console.log టైప్ ఆఫ్ అమౌంట్. ఫస్ట్ స్ట్రింగ్ ఉన్నది, దాని తర్వాత నంబర్ అయిపోయింది. ఇప్పుడు హౌ టు కన్వర్ట్ నంబర్ ఇంటూ స్ట్రింగ్. ఏం లేదు, అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్ ప్లస్
ఒక ఎంటీ స్ట్రింగ్ కోడ్ని కంబైన్ చేశాను అంతే. console.log type of amount స్ట్రింగ్ కన్వర్ట్ అయిపోయింది మళ్ళీ. సో అది టైప్ ఆఫ్ ఆపరేటర్ యూస్. సో ఈ టెక్నిక్స్ గుర్తున్నాం అంటే నార్మల్ స్టాండర్డ్ వే కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ మళ్ళీ మనము నంబర్లో కన్వర్ట్ చేద్దాం. కన్వర్టింగ్ ఇంటూ నంబర్. అమౌంట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అమౌంట్. console.log టైప్ ఆఫ్ అమౌంట్. ఇది మళ్ళీ ఇంటీజర్ కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. ఇంటీజర్ అంట నంబర్. మళ్ళీ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్. అమౌంట్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ అమౌంట్. console.log అమౌంట్ టైప్ ఆఫ్ అమౌంట్. సో ఓకే, మళ్ళీ స్ట్రింగ్ కన్వర్ట్ అయిపోయింది అంతే. సో ఓకే, ఇక్కడ మనము స్ట్రింగ్స్ టైప్ ఆఫ్ ఆపరేటర్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎంత ఫైల్ నేను లింక్ చేద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ కన్కాటినేషన్ గురించి నేర్చుకున్నాం. స్క్రిప్ట్ src ఈక్వల్ టు find.js. టూ స్ట్రింగ్స్ తీసుకున్నాం. లెట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రకాష్. లెట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు రేపన్న. ఇప్పుడు మనం ఫుల్ నేమ్ జనరేట్ చేద్దాం. ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ స్పేస్ ఇద్దాం. ఫస్ట్ నేమ్ టు లాస్ట్ నేమ్. console.log full name. సో ఫస్ట్ రేపన్న ప్రింట్ అవుతుంది. This is known as string concatenation. ఇంకో టెక్నిక్ ఉంది, నేను చెప్తాను దీని గురించి. ఓకే, సపోజ్ 2 నంబర్స్ ఇంటీజర్లో ఉన్నాయి, ఇట్లా 2 నంబర్స్ స్ట్రింగ్లో ఉన్నాయి. దాన్ని మనం కన్కాటినేట్ చేస్తే మనకి 1020 అని వచ్చేస్తుంది. కానీ దాని ఆన్సర్ 1020 కాదు, 30. సో 30 రావాలి అంటే ఫస్ట్ మనం దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ నంబర్లో కన్వర్ట్ చేయాలి. నంబర్లో కన్వర్ట్ చేయాలంటే +a ప్లస్ b. సో ఫస్ట్ +a అన్నది ఇంటీజర్ నంబర్లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, +b అన్నది నంబర్లో కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత 2 యాడ్ అవుతాయి. 2 యాడ్ అయితే అప్పుడు మనకి 30 అని ప్రింట్ అవుతుంది. Patch 10.25. సో మనం ఇప్పుడు టెంప్లెట్ స్ట్రింగ్ గురించి నేర్చుకున్నాం. టెంప్లెట్ స్ట్రింగ్. సపోజ్ let age equal to 22. let first name equal to Kishore. మనం డిస్క్రిప్షన్ రాయాలనుకుంటున్నాం మన గురించి, లెట్ అబౌట్ మీ. నార్మల్గా మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ యూస్ చేయొచ్చు. మై నేమ్ ఇస్ ప్లస్ ఫస్ట్ నేమ్ అండ్ ఐ ఆమ్ ఏజ్ years old. console.log about me. ఇది వర్క్ అవుతుంది, ఏం ప్రాబ్లం వర్క్ అవుతుంది, రన్ అవుతుంది. మై నేమ్ ఇస్ కిషోర్ అండ్ ఐ ఆమ్ 22 years old. కానీ ఇలా ఇది కూడా యూస్ చేయొచ్చు, బట్ దీనికోసమే టెంప్లెట్ స్ట్రింగ్ తెచ్చారు. సో చూపిస్తాను. దాన్ని బ్యాక్ టిక్స్తో రాస్తాం.
బయట ఉన్న వేరియబుల్ని లోపల యాక్సెస్ చేసుకోవాలి అంటే మై నేమ్ ఇస్ ఫస్ట్ నేమ్ అండ్ ఐ ఆమ్ ఇయర్స్ ఓల్డ్. సో ఇక్కడ క్లియర్ డిస్టింక్షన్ ఉంది, ఏది వేరియబుల్ ఏది స్ట్రింగ్ తెలుస్తుంది, కానీ ఇక్కడ అంత క్లియర్గా లేదు. సో టెంప్లెట్ స్ట్రింగ్ ఒకసారి యూస్ చేయండి. స్ట్రింగ్ కన్కాటినేషన్కి రెండు సేమ్ అవుట్పుట్, నేను ప్రింట్ చేయలేదు. రెండు సేమ్ అవుట్పుట్ ఇస్తాయి, నో చేంజ్. సో ఇది టెంప్లెట్ స్ట్రింగ్. మనం ఇప్పుడు అన్డిఫైన్డ్ అండ్ నల్ గురించి డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ చూద్దాం. సో ఫస్ట్ డేటా టైప్ మనం నంబర్ స్ట్రింగ్ ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు అన్డిఫైన్డ్ డేటా టైప్ గురించి చూద్దాం. ఈ వేరియబుల్ ఈజ్ ఇన్ అన్డిఫైన్డ్ డేటా టైప్ if it is not initialized any value to it. Suppose let first name equal to first name, ఇంకా ఏం ఇనిషియలైజ్ చేయలేదు, ప్రింట్ చేసి చూద్దాం. టైప్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేసి ఏం డేటా టైప్ ఉందో దీనికి. సో అన్డిఫైన్డ్ అని చూపించింది, అంటే మనం వేరియబుల్ ఇంకా ఏం అసైన్ చేయలేదు. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు console.log type of first name స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఓకే, మనం ఇంకా నల్ డేటా టైప్ గురించి చూద్దాం. సో నల్ వాల్యూ అనేది మనం అసైన్ చేస్తేనే నల్ వాల్యూ అవుతుంది. console.log ఫస్ట్ నేమ్ console.log టైప్ ఆఫ్ ఫస్ట్ నేమ్ చూద్దాం ఏమొస్తుందో. ఆబ్జెక్ట్ అని వస్తుంది, కానీ నల్ రావాలి కదా, ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో ఇది జావాస్క్రిప్ట్లో ఒక బగ్. దీన్ని ఇంతవరకు క్లియర్ చేయలేదు, ఎందుకంటే దీన్ని క్లియర్ చేయాలంటే దీన్ని నల్లా కన్వర్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు ఏం చేంజ్ చేయకుండా అట్టే పెట్టారు. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. సో ఇది నల్ డేటా టైప్ గురించి. ఇప్పుడు మనం బిగింట్ గురించి చూద్దాం. నంబర్ వచ్చి 2 power 32 బిట్స్ దాకా స్టోర్ చేసుకుంటుంది. కానీ ఒకవేళ 32 బిట్స్ క్రాస్ చేసుకున్న ఇంటీజర్ వాల్యూ, ఆ నంబర్ వాల్యూ పెరుగుకొని పోతా ఉంటుందంటే అప్పుడు మనం బిగిన్ యూస్ చేస్తాం. సపోజ్ మనం ఒక బిగిన్ని క్రియేట్ చేద్దాం. నమ్ ఈక్వల్ టు బిగిన్ ఆఫ్ ఎంత పెద్ద వాల్యూ అయినా పెట్టచ్చు, 3. మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. console.log టైప్ ఆఫ్ నమ్ నంబర్ని కూడా ప్రింట్ చేద్దాం, కరెక్ట్ వస్తుందో లేదో చూద్దాం. ఓకే, బిగిన్ అని చూపిస్తాను. ఓకే, అంతా కరెక్ట్గానే వర్క్ అవుతుంది. You can only add begin to begin. You cannot add begin and number. You can add begin to begin and number. Let a equal to 12. N represents it contains begin data. Let b equal to 39. console.log
ఏ ప్లస్ బి. సో బిగిన్ యాడ్ చేస్తే యాడ్ అయింది, కానీ అదే నేను ఒకవేళ కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్లస్ 3 చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. అన్కాట్ టైప్ ఎర్రర్, కెనాట్ మిక్స్ బిగ్ ఇంట్ అండ్ అదర్ డేటా టైప్స్. ఓకే, సో ఇక్కడతో డేటా టైప్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బూలియన్ ఆపరేటర్స్ అండ్ బూలియన్ ఆపరేటర్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ కదా. బూలియన్ డేటా టైప్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ టూ వర్క్ అనేది చేశాను. ఇప్పుడు మనం బూలియన్ ఈజ్ ఏ డేటా టైప్ that can store either true or false. Okay, let me two numbers తీసుకున్నాం. So console.log num1 greater than num2, 5 greater than 7 false వస్తుంది. ఇదే కంపారిజన్ ఆపరేటర్స్ ఫాల్స్ వచ్చింది. మళ్ళీ console.log num1 less than num2, 5 less than 7 ఇది true, greater than less than greater than or equal to comparison operators. equal to ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ equal to and triple equal to. Okay, double equal to checks only the content is matching or not. Triple equal to checks both content and data type of both the variables. Same num1 equal to 7, num2 equal to 7. console.log num1 equal to num2 true వస్తుంది. కంటెంట్ మ్యాచ్ అవుతుంది true. console.log num1 triple equal to num2, సో ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ ది స్ట్రింగ్ సెకండ్ నెంబర్. ఓకే, సిమిలర్ గానే నాట్ ఈక్వల్ టు చెక్స్ both content is not matching, not equal to checks both content and data type are not matching. So print చేసాను console.log num1 not equal to num2, సో ఇది ఫాల్స్ వస్తుంది. ఫస్ట్ ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే అవి రెండు ఈక్వల్ కాబట్టి ఫాల్స్ వచ్చింది. console.log num1 not equal to num2, ఇది ట్రూ వస్తుంది. కంటెంట్ మ్యాచ్ అయినా డేటా టైప్ మ్యాచ్ కాలేదు. సో ఓకే, ఇది కంపారిజన్ ఆపరేటర్స్ 13. Left is as equal to 13.js. మనం ట్రూత్ వాల్యూస్ అండ్ ఫాల్స్ వాల్యూస్. In JavaScript, there are 6 false values. First one is false. Second one, boolean data type of false అంటే అది false value. Empty string, undefined, null, 0. మొత్తం ఏమన్నాయి, మొత్తం 5 false values ఉన్నాయి. ఇవి తప్ప ఇంకేది వచ్చినా రిమైనింగ్ ఆల్
all values in JavaScript are truth values. Okay. దీన్ని మనము if else ట్రై చేసి చూద్దాం. src equal to code.js. if else చూద్దాం. if else గురించి నేర్చుకున్నాం. let age equal to voting తీసుకున్నాం. let age equal to 22. if age greater than or equal to 18, console.log eligible to vote, else console.log not eligible to vote. ఏం అవుతుందో చూద్దాం. ఎలిజిబుల్ టు ఓట్ అని చూపిస్తున్నాం. మనం 22 తీసి 16 years అని అన్నాం. నాట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ట్రూ అయితే ఇఫ్ కండిషన్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఎల్స్ కోడ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇంకో ఇలానే మనం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కనుక్కున్నాం. నెంబర్ ఈక్వల్ టు 14. ఇఫ్ నెంబర్ modulo 2 equal to 0, console.log even number, else on okay even number and మనం ఇక్కడ ఫాల్స్ వాల్యూ టెస్ట్ చేసి చూద్దాం. సో ఒక వేరియబుల్ లెట్ టెంప్ ఈక్వల్ టు టెంప్ అని డిక్లేర్ చేద్దాం. ఇఫ్ టెంప్ console.log ట్రూత్ వాల్యూ అయితే ఇఫ్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ console.log ఫాల్స్ వాల్యూ. సో ఈ ఒకవేళ ఏమి డిక్లేర్ ఏమి ఇనిషియలైజ్ చేయకపోతే బై డిఫాల్ట్ అన్డిఫైన్డ్ అని ఉంటుంది. అన్డిఫైన్డ్ ఏంటి? ఫాల్సీ వాల్యూ అంటే ఫాల్సీ బ్లాక్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, మనం నల్ అని పెట్టి చూద్దాం. నల్ కూడా ఫాల్సీ వాల్యూ అని 0 పెడదాం. 0 కూడా ఫాల్సీ వాల్యూ. ఎంటీ స్ట్రింగ్ పెడదాం. ఎంటీ స్ట్రింగ్ కూడా ఫాల్సీ వాల్యూ అని. అన్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. సో అంతే, ఇంకా ఆల్మోస్ట్ అన్ని చేసేసాం. ఫాల్స్ పెట్టినా కూడా ఫాల్స్ వాల్యూ కిందకే వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు మనం సేమ్ ఇఫ్ ఎల్స్ మాదిరిగానే ఇంకొక ఆపరేటర్ ఉంది. దాని పేరు వచ్చి టెర్నరీ ఆపరేటర్. మనం దాని గురించి చూద్దాం. స్క్రిప్ట్ src ఓకే, టెర్నరీ ఆపరేటర్ సేమ్ ఓటింగ్ ఎలిజిబిలిటీ అనే చూద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు దట్ మెసేజ్ ఈక్వల్ టు ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఎలిజిబుల్ టు ఓట్. లేదు అట్లా జరగలేదు అంటే నాట్ ఎలిజిబుల్ టు ఓట్. console.log of message ఏమొస్తుంది చూద్దాం. ఎలిజిబుల్ టు ఓట్ అని చూపిస్తున్నారు. మనం 16 పెడదాం. నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఇదే టెర్నరీ ఆపరేటర్ అంటే సేమ్ ఈ టెర్నరీ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే కండిషన్ ట్రూ బ్లాక్
ఫాల్స్ బ్లాక్ ఇలా ఉంటుంది. అదే టర్నరీ ఆపరేటర్ అంటే మనం అండ్ ఆర్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. అండ్ ఆర్ ఆపరేటర్ రెండు వేరియబుల్స్ మనం ఫస్ట్ అనుకుంటూ క్లియర్ let age equal to 22 if first name equal to clear and age equal to 23 అప్పుడే బ్లాక్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఆల్ కరెక్ట్. సో 22 పెట్టి చూద్దాం. సో ఆల్ కరెక్ట్ అని ప్రింట్ అయింది. అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ఇఫ్ బ్లాక్ లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్ బ్లాక్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ few are not correct. 23 అని పెడతాను. సో ఏదో కండిషన్ ఫెయిల్ అయిందని చెప్తాను. కానీ అదే మనం ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తే ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, వేరే కండిషన్ చూడదు. సమ్ ఆర్ కరెక్ట్. పైన ఉన్న కండిషన్స్ లో సమ్ ఆర్ కరెక్ట్. ఆ సమ్ 1 కూడా ఉండొచ్చు. ఎల్స్ కన్సోల్ డాట్ లాగ్ ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. అన్ని ఆర్ అన్ని అన్ని ఫెయిల్ అయితేనే అప్పుడు ఎల్స్ బ్లాక్ లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైనా ఒక్కటి పాస్ అయినా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆర్ ఆపరేటర్. సో అంతే. ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చూద్దాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ equal to 710.js nested if else. సో ఓకే, మనం nested if else ఓకే. ఫైండ్ maximum ఆఫ్ 3 members ట్రై చేద్దాం. let a equal to 50, let b equal to 10, let c equal to 20. if a greater than b, if బ్లాక్ లోపలికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. if a greater than c, కన్సోల్ డాట్ లాగ్ ఏనే పెద్దది, ఏ ప్లస్ ఇస్ ద లాగే మ్యాక్సిమం నెంబర్. లేదు ఏ పెద్దగా లేదు సి కంటే, అప్పుడు ఎల్స్ కన్సోల్ డాట్ లాగ్ బి ప్లస్ ఈజ్ మ్యాక్సిమం నెంబర్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది అంటే ఏ పెద్దది కాదు బి కంటే. అప్పుడు మనం ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి, కన్సోల్ డాట్ లాగ్ బి ప్లస్ ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్. లేదు బి పెద్దగా లేదు సి కంటే, అప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ సి ప్లస్ ఈజ్ మ్యాక్సిమం నెంబర్. సో ఇదే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉంటుంది, మళ్ళీ ఎల్స్ లోపల కూడా ఇంకో ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉంటుంది. సో ఇదే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే. ఇప్పుడు మనం బేసిక్ లాడర్ చూద్దాం. 18 SRC equal to 18.js. ఓకే, సరే మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెట్ ఏక్యూఐ. ప్రస్తుతం మ్యాంగోలో 130 ఉంది ఏక్యూఐ. సో ఇఫ్ ఏక్యూఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15, కన్సోల్ డాట్ లాగ్
గుడ్ ఫర్ హెల్త్. నో ఇష్యూ. ఎయిర్ క్వాలిటీ బాగుంది. ఎల్సీ నెక్స్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎల్సీ ఫ్లాట్ యూస్ చేస్తున్నాం. ఇఫ్ AQI less than or equal to 100, console.log moderate for health. Else if AQI less than or equal to 150, poor health condition, poor for health. Else if AQI less than or equal to 200, console.log not dangerous for health. Else దీనికి మించి ఉంది. దీనికి మించి ఉంది అంటే ఇంకా hazardous for health. Very serious issue. Don't leave your home. చూద్దాం మన ఏకేకి ఏం చేయలేదా, ఇంకో చేశాను. ఏకే 130. ఓకే ఓకే, ఒక కండిషన్ యాడ్ చేయండి. ఓకే, పేజ్ రిఫ్రెష్ చేద్దాం ఫస్ట్. పూర్ ఫర్ హెల్త్. ఏం చేస్తాం, బతుకుతాం మరి. ఓకే, ఇది ఎల్సీ ఫ్లాడర్. సో ఎల్సీ ఫ్లాడర్కి నెక్స్ట్ డిఫరెన్స్కి అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం స్విచ్ గురించి చూద్దాం. స్విచ్ కేస్. స్విచ్ మనం కొత్త ఫైల్ లింక్ చేద్దాం. స్క్రిప్ట్ src complete.js 19.js. sorry. ఓకే, మనం డేస్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ లెట్ డే స్విచ్ ఒకటి. సో కేస్ 1 console.log సండే బ్రేక్. ఇక్కడ బ్రేక్ అయిపోవాలి, లేదంటే వేరే కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. కేస్ 2 console.log మండే బ్రేక్. కేస్ 3 console.log ట్యూస్డే బ్రేక్. కేస్ 3 కేస్ 4 console.log వెడ్నెస్డే బ్రేక్. కేస్ 5 console.log థర్స్డే బ్రేక్. కేస్ 6 console.log ఫ్రైడే బ్రేక్. కేస్ 7 console.log సాటర్డే బ్రేక్. కేస్ 8 console.log నాట్ కేస్ 8 డిఫాల్ట్. వేరే ఏం మ్యాచ్ కాకపోతే console.log ఇన్వాలిడ్ వీక్ డే. ట్రై చేద్దాం. రోజు ట్యూస్డే రైట్ అంటే ప్రింట్ అయింది. సారీ, క్లిక్ చేంజ్ చేశాను కానీ రిఫ్రెష్ చేద్దాం. ట్యూస్డే చేంజ్ అయింది. ఇదే స్విచ్. ఒకవేళ నేను ఇక్కడ 10 పెడితే అప్పుడు డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్వాలిడ్ వీక్ డే అని చూపిస్తుంది, వర్కౌట్ అవుతుంది. ఇదే స్విచ్. ఇప్పుడు మనం లూప్స్ వెళ్దాం.
ఎస్ఆర్సి ఈక్వల్ టు count.js చేసేసాను. ఇప్పుడు మనం వైల్ లూప్ గురించి చూద్దాం. ఓకే, మనం ప్రింటింగ్ 10 numbers, printing 1 to 10 using while loop. While loop syntax చెప్తాను. Syntax of while loop. So initialization, while condition updates. ట్రై కదా. let i equal to 1 నుంచి తీసుకుందాం. while i less than or equal to 10 దాకా ఎక్స్క్లూడ్ అవ్వాలి. console.log of i ప్లస్ ప్లస్ ఎవరి టైం i ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. ప్రింట్ అయిపోయింది 1 to 10 numbers. ఓకే, మనము ఇలానే సమ్ కూడా ట్రై చేసి చూద్దాం. వేరే ఫైల్లో ట్రై చేద్దాం. సమ్ ఆఫ్ 1 to 10 numbers, 1 to 10 numbers. .js let number equal to 10. మనం సమ్ కనబట్టాలి. sum equal to 0. By default 0 తీసుకున్నాం. while num greater than 0, sum equal to sum plus num. every time num ఒక వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. సో సమ్ ఆఫ్ 10 numbers వచ్చి ఎంత వస్తుంది? 55 వస్తుంది. సో ప్రింట్ చేసేద్దాం. console.log of sum 55 తీసుకోండి. మనం లేదంటే ఫార్ములా కూడా వాడచ్చు. let sum2 equal to num star num plus 1/2 console.log sum2. సో sum2 వచ్చింది. ఓకే ఓకే, నమ్ మళ్ళీ 0కి వెళ్ళిపోయింది ఈ వైల్ లూప్ తర్వాత, అందుకని మనకి 0 వచ్చింది వాల్యూ. నమ్మని మళ్ళీ 10కి ఇన్స్లైజ్ చేద్దాం. ఇప్పుడు వస్తుంది 55. కానీ ఇది ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూస్. ఒకవేళ నమ్ము రెండో మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఈ వాల్యూ నంబర్ రేంజ్ లిమిట్ని దాటింది అనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో నార్మల్గా ఇటే రన్ చేయండి. నంబర్లు తక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫర్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ అయిపోయింది. ఏం చేసేసాను? ఫర్ లూప్ సింటాక్స్ ఫర్ initialization condition operation global content updates. సో ఓకే చూద్దాం. సేమ్ printing 1 to 10 numbers using for loop. for let i equal to 1, i less than or equal to 10, i plus plus console.log of i. సో ఓకే చూద్దాం. ఓకే 10 దాకా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ లాస్ట్ టైం వైల్ లూప్లో సమ్ ఆఫ్ n numbers చేసాం కదా, అలానే మళ్ళీ ఫర్ లూప్లో చేద్దాం. సేమ్ let sum equal to 0 for let i equal to 1, i less than or equal to 10, i plus plus
sum equal to sum plus I. Console.log of sum. It is in script src equal to 23.6. Yeah. 45 చూపిస్తుంది. సేమ్ మనం ఇప్పుడు బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్ గురించి చూద్దాం. resource.js break keyword. Count numbers from 1 to 10. Sum of numbers from 1 to 10. But stop when it reaches 4. అనుకున్నాం మనం for let I equal to 0, 1, I less than or equal to 10, I plus plus. If I equal to 4, బ్రేక్ చేద్దాం. ఇంకా నార్మల్ console.log of I చేసుకుంటూ వెళ్తాం. మనం ఇంకా లూప్ బ్రేక్ అట్ I equal to SI. సో లూప్ని మనం టర్మినేట్ చేయడానికి ఇది బ్రేక్ కండిషన్ యూస్ చేస్తాం. చూద్దాం. I is not defined అన్నాడు. సో ఓకే నిమిషం మనము బయట డిక్లేర్ చేసుకున్నాం. దీనికి చేద్దాం. ఓకే 1 2 3 లూప్ బ్రేక్ అట్ I equal to 4 రన్ అవుతా ఉంది. ఇంకా కంటిన్యూ కీవర్డ్. ఇది సమ్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10, but don't add odd numbers. ఓకే చూద్దాం. ఫార్ ఓకే సమ్ వేరియబుల్ తీసుకున్నాం. సమ్ ఈక్వల్ టు 0 ఫార్ లెట్ I equal to 1, I less than or equal to 10, I plus plus. If I modulo 2 equal to 0, ఇది విన్ నెంబర్ అయితే కంటిన్యూ. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోయి ఈ ఇటరేషన్లో ఏం చేద్దాం అని మీనింగ్. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I. console.log of sum. సో ఓకే చూద్దాం. ఓకే జస్ట్ ఆ నెంబర్స్ని యాడ్ చేసింది. 25 వచ్చింది. ఇదే బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి. ఇప్పుడు మనం లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్ డూ వైల్ లూప్ గురించి చూద్దాం. సో డూ వైల్ లూప్ సేమ్ ఇందులో కూడా మనము 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేసి చూద్దాం. let I equal to syntax of while loop. Syntax do condition updates initialization అంతే. ఇది ఇప్పుడు చూద్దాం. let I equal to 1 do console.log of I plus plus. ఇప్పుడు దాకా వెళ్ళాలి. I less than equal to 10 దాకా వెళ్ళాలి. ఇది ఎంట్రీ exit control loop. Do while loop will execute at least once even the condition is wrong. That is why it is known as exit control loop.
ఫర్ అండ్ వైల్ లూప్ ఆర్ ఎంట్రీ కంట్రోల్. వైల్ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వవు ఫర్ అండ్ వైల్ లూప్. ఓకే, చూద్దాం అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతాయా. ఇన్ఫైనైట్ ఏం చేయలేదు. స్క్రిప్ట్ ఎస్ఆర్సి 25 డౌన్ చేసి చూద్దాం. ప్రింట్ అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. చేస్తాం. ఓకే, స్టాప్ స్క్రీన్. హలో బ్రో